ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ హ్యాక్ చేసి తనను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించి ఆధారాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు ఫిర్యాదు చేసి సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని, రాజకీయంగా ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇలా చేస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు. తన ఫేస్బుక్ హ్యాక్ చేసి నగ్న వీడియో లింకులు పంపుతున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థతో 50 లక్షలకు ఒప్పందం చేసుకుని కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం అందిందన్నారు. కుట్రపై జిల్లా ఎస్పీ సమగ్రంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ కోరినట్లు ఆయన అన్నారు. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. 50 లక్షల రూపాయలు 1/4 అమౌంట్ కూడా చెల్లించినారు. 20 రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట, ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు. పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే, రాజకీయంగా తుదముట్టించాలనే, సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే, లేకుంటే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని. ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది. భార్య, పిల్లలు, వారి కుటుంబ విషయాలు, రాజకీయాలలో మా పార్టీకంటూ కొన్ని విషయాలు, కొన్ని సమాచారాలు ఉంటాయి. ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య. చిట్ట చివరికి ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క, ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ను హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర దాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం. నిరాధారమైనటువంటి ఫిర్యాదు ఎప్పుడూ రాజమౌళి చేయడు. సాక్ష్యం లేని మాటలు కానీ, ఆధారం లేని ఒక అభియోగాన్ని కానీ రాచమల్లి ఎప్పుడూ చేయడు. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు